కులగణనలో కులం పేరు అడగాలి తప్ప ఇతర వివరాలు ఎందుకని ప్రశ్నించారు కేటీఆర్. ప్రైవేట్ సిబ్బందితో వ్యక్తిగత సమాచారం సేకరించడం ఏంటన్నారు. అయితే కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాస్ట్ సెన్సెస్లో ఇప్పుడు మీ కులం ఏందో అడగాల, మీ రిలీజన్ ఏంటో అడగాల, ఉపకులం ఉంటే ఉపకులం అడగాల. అవన్నీ వదిలేసి మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా, మీ నెత్తి మీద జుట్టు ఉందా, నీ ఆదాయం ఎంత, మరి ప్రైవేట్ వాళ్ళు నీ ఇంటికి పంపితే మీ ఇంటికి వచ్చి మీ యొక్క ఆదాయ వివరాలు అడిగితే మీరు ఇస్తారా? గవర్నమెంటే చెప్తోంది కదా, సైబర్ క్రైమ్ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఓటీపీ ఇవ్వకండి, మీ బ్యాంక్ అకౌంట్ ఇవ్వకండి, ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి. మరి ప్రైవేట్ వ్యక్తుల్ని ఎన్యూమరేటర్స్గా పెట్టి మీరు ప్రజల దగ్గర ఇంత అత్యంత విలువైన సమాచారాన్ని తీసుకుంటున్నట్టు ఎట్లా కుదురుతుంది? ప్రభుత్వం చేస్తూ ఉంది, గోప్యంగా ఉంచుతారు, ఎక్కడ ఏ పథకానికి ఇబ్బంది లేదు. ఒకవేళ మీరు భూముల వివరణలు ఇవ్వదలుచుకోకపోతే ఇవ్వకండి, కానీ మిగతా సమాచారాన్ని ఒకవేళ కులం చెప్పదలుచుకోకపోతే 999 ఆప్షన్ ఉంది, ఆధార్ కార్డు చెప్పదలుచుకోకపోతే కూడా ఆప్షన్ ఉంది, పాన్ కార్డు అడుగుతూనే లేం. ఇక మిగతాటికి సంబంధించిన విషయాల లోపల ఎక్కడ కూడా అభ్యంతరకరమైన అంశాలు లేవు. కాబట్టి దయచేసి సమాచారాన్ని అందరు ఇవ్వండి. కావలసుకొని కొంత నటోరియస్, కొంత రాజకీయమైన కుట్రదారులు దీనికి ఆటంకం కలిగిస్తే ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తుంది.